యవ్వనస్తులు యవ్వనేచ్ఛలలో పడిపోయి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు, మాస్టర్బేషన్. దాని నుంచి ఎలాగ బయటపడాలని మిమ్మల్ని అడగమన్నారన్న ఒకసారి. అంటే స్వయంగా లైంగిక సంతృప్తి స్త్రీలు పురుషులు వాళ్ళిద్దరిలో కూడా ఇది అలవాటు. రీసెంట్గా జరిగిన సర్వే ఏం చెప్తోంది అని అంటే పురుషుల్లో కంటే కూడా స్త్రీలలో ఎక్కువ ఈ దాని ప్రాక్టీస్ చూస్తున్నామని. దానికి ప్రధానమైన కారణము విరివిగా చాలా ఎక్కువగా ఫోన్ అందుబాటులో ఉండటం. అంటే దాన్ని ఏమంటారు, నీలి చిత్రాలు అందుబాటులో ఉండటం. సో దీన్ని కొంతమంది సైకలాజికల్ డాక్టర్స్ ఏం చెప్తారు అని అంటే ఇట్ ఈజ్ ఓకే అని చెప్తారు. ఎందుకు ఓకే అంటే దానివల్ల పురుషుడు లేకపోతే స్త్రీ వాళ్ళకున్న కట్టుబాట్లు తెంచుకొని వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోరికలు తీర్చుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి దీన్ని పర్మిట్ చేయటం వల్ల ఇబ్బంది ఏమి లేదు అని చెప్తారు. కానీ ఇంకొంతమంది ఏం చెప్తారు, ముఖ్యంగా రిలీజియస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఏం చెప్తారు అని అంటే ఒక రకంగా సైకలాజికల్గా చెప్పేవాళ్ళు కరెక్టే అయినప్పటికీ ఇందులో ఫోన్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి, అంటే వేరే వాళ్ళ యొక్క లైంగిక జీవితము చూస్తూ వాళ్ళను తృప్తిపరుచుకుంటున్నారు కాబట్టి అది పాపము అని చెప్తున్నారు. సో నాకు తెలిసినటువంటి ఒక అబ్బాయి మంచోడు, అన్నీ బాగున్నాయి, కానీ ఒకరోజు వచ్చాడు, కూర్చున్నాడు, ఫ్యాన్ వేస్తే వణికిపోతున్నాడు, ఇలా వణికిపోతున్నాడు. ఏంట్రా ఏమైంది అని అంటే, అన్న నీతో కొన్ని చెప్పాలన్నా అని చెప్పి ఒక అరగంట మాట్లాడిన తర్వాత చెప్పాడు, నాకు ఈ అలవాటు ఉందన్న, దానివల్ల నేను బాగా షివరింగ్ వస్తుంది నాకు అని చెప్పాడు. ఇప్పుడు నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. నేను వాడిని చూసి దరిద్రుడా, ఏం మనిషిరా నువ్వు, ఇంతవరకు నా దగ్గరికి వచ్చి ఏదో ఫుల్ భక్తునిలాగా పోజులు కొట్టేసినావు, ఇప్పుడు చూస్తేనేమో ఫ్యాన్ వస్తే వణికిపోతున్నావు అని వాడిని తిట్టచ్చు. రెండోది, సర్లేనా ప్రార్థించిన పంపించేసి ఇంకా వాడిని ఎప్పుడు కలవాల్సిన అవసరం లేదు. ఇది 2వ ఆప్షన్. కానీ 3వ ఆప్షన్ ఇంకోటి ఉంది. ఏంటంటే, అవునా, అరే ఇది చాలా చిన్నదిరా, ఏం కాదులే, నేనున్నా కదా అని చెప్పి వాడిని కిందికి తీసుకెళ్ళి మా ఆఫీస్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఆండ్రాలజిస్ట్ ఒకడు ఉంటాడు, డాక్టర్. నేను ఏదైతే చెప్పానో, నేను చెప్తే వాడికి అర్థం కాదు, నేను చెప్పిన తర్వాత కూడా వాడికి అర్థం కాదు, డాక్టర్ చెప్తే అర్థమైద్ది. తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర కూర్చోబెట్టి డాక్టర్ ఫీజు కడితే డాక్టర్ చెప్పాడు చదువు అంతా. అలా కాదు, దానికంటే బెస్ట్ పెళ్లి చేసుకో, మంచిగా హ్యాపీగా ఉంటావు, నీ లైఫ్ బాగుంటుంది, దీనివల్ల నీకు ఇలాంటి మానసిక రోగాలు, అలాగే ఇలాంటి శరీరానికి సంబంధించిన రోగాలు, ముఖ్యంగా ఆండ్రాలజీకి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి, ఫ్యూచర్లో నువ్వు ఇలా సఫర్ అవుతావు అని ఆయన క్లియర్గా చెప్పాడు, అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు. అంతే. ఆ తర్వాత వచ్చిన తర్వాత హీ గాట్ సమ్ హెల్ప్. సో మీ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఎలా హెల్ప్ చేయాలి అని అంటే, నెంబర్ 1, యాక్సెప్ట్ దెమ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. మనిషిని మనిషిగా చూడటం నేర్చుకోవటమే విశాల దృక్పథం. అసలు యాక్చువల్లీ ఈ కోరికలు, లోపల పుట్టే ఆలోచనలు ఇవన్నీ కూడా హ్యూమన్ బాడీలో భాగం, ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. వాటి మీద అవగాహన కల్పించాలి ముఖ్యంగా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు దారి తప్పుతుంటారు, ఎందుకు చెడు మార్గాల్లోకి వెళ్తుంటారు, వాటి మీద అవగాహన లేకపోవటం. ఇప్పుడు చాలామంది వాటి గురించి మాట్లాడటమే పాపం అనే స్థితికి వెళ్ళిపోయారు. అబ్సల్యూట్లీ నో. వాటి మీద అవగాహన ఏం కల్పిస్తారు? ఇంకా చెప్పాలి. చిన్నపిల్లలకు కానీ యవనస్తులకు కానీ తల్లిదండ్రులు కూర్చోబెట్టి చెప్పే పరిస్థితులు లేవు. పోనీ బయట ఏమైనా ఎవరైనా చెప్తున్నారంటే అవి లేవు. అంటే వాళ్ళని నిందించేసి, పాపాత్ములుగా చిత్రీకరించేసి, తృణీకరించేసి, చట్టోళ్ళుగా ముద్రేసి బయటికి తోసేస్తుంటే వాళ్ళు గిల్టీ ఫీల్ అయిపోతున్నారు. చెప్పాలి, కానీ చెప్పే పద్ధతి ఖండించటం కాదు. చెప్పే పద్ధతి కట్టడం, తోసేయటం కాదు. కొందరు అంటారు మా బాడీ మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అంటారు, హార్మోన్స్ ఇబ్బంది పెడుతున్నాయి. దానికి సొల్యూషన్ ఏంటి చెప్పాలి? సొల్యూషన్ చెప్పాలి. కరెక్ట్. సొల్యూషన్ చెప్పకుండా మీరు ఇంకా దుర్మార్గులు, మీరు దరిద్రులు, మీరు అపవిత్రులు మీరు అంటే వాళ్ళు ఇంకా చెడిపోతారు. సో నేను నాకున్న కొద్దిపాటి దీంట్లో నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను నాకున్న స్థాయిలో, నాకున్న అవగాహనలో కొద్దిగా హెల్ప్ చేస్తాను. కానీ దానికి ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరైతే చేయి తిరిగిన వాళ్ళు, ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకు కనెక్ట్ చేస్తాను.
కనెక్ట్ చేసి నేను మధ్యలో కొద్ది రోజులు ఉండి వచ్చేస్తాను, వాళ్ళు చూసుకుంటారు. అట్లా చాలామందికి చేశాను. రీసెంట్గా ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, పెళ్ళయింది, ఇంతకుముందు చెప్పానే అదే సమస్య, పెళ్ళయింది కానీ ఆ అమ్మాయికి ఎక్కడో వేరే చోట లింక్ ఉంది, వీడు పనికిరాడని చెప్పి నాకు విడాకులు కావాలి అంటుంది. నేను చెప్పాను వాడికి, అరే డోంట్ వరీ, రా, నేను తీసుకెళ్ళి ఒక ఆండ్రాలజిస్ట్ని పరిచయం చేశాను, నువ్వు వెళ్ళి ఆయనతో మాట్లాడు, ఒకవేళ ఆ అమ్మాయి చెప్పేది నిజమా కాదా అనేది తెలుసుకో, తప్పులేదు. ఒక అమ్మాయి తను కోరుకుంటున్నటువంటి సాన్నిహిత్యం నువ్వు ఇవ్వలేకపోతున్నావేమో ఆయన చెప్పేస్తాడు మొత్తం, ఆయన దగ్గరికి వెళ్ళు అని ఆయన కనెక్ట్ చేయటం. నేను చేయలేను, అది నా పని కాదు. సో మీరు ఎక్కడైతే మీకు ప్రవేశం ఉందో, మీరు సహాయం చేయగలరో అక్కడ చెయ్యండి. మీకు అంత అవగాహన లేనప్పుడు అవగాహన ఉన్న వాళ్ళతో కనెక్ట్ చేయండి. దట్ ఈస్ హౌ యూ హెల్ప్ పీపుల్. అలాగే హెల్ప్ చేయాలి.